అందరికీ నా నమస్సుమాంజలి. మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క సాక్షాత్తు విష్ణుమూర్తి వెలిసినటువంటి తులసి మొక్క. ఈ మొక్క నాటి 2 సంవత్సరములయింది. మామూలుగా మనం వింటూ ఉంటాం. తులసి వేరు మొదట్లో సాక్షాత్తు విష్ణుమూర్తి నివసిస్తూ ఉంటారు అని. కానీ ఇక్కడ మనం సాక్షాత్తు విష్ణుమూర్తి వెలసిన తులసి మొక్కను చూస్తున్నాం. నామం రూపంలో ఉన్నటువంటి ఈ మొక్క విష్ణుమూర్తి, తులసి కలిసినటువంటి అద్భుతమైన మొక్కగా నమస్కరించుకోవచ్చు. ఇది వెంకటగిరిలోని మా నివాసంలో వెలసిన తులసిమాత. మేము ప్రతిరోజు మంచినీరు పోసి పెంచుతాం. ఎటువంటి రసాయనిక ఎరువులు గాని ఎటువంటివి వెయ్యము. మరలా ఇంకొక అనుమానం ఉండొచ్చు అందరికీ. పసుపు, కుంకుమ వేస్తే తులసమ్మ చెట్టు అనేది ఎదగదు అని అంటారు. నేను ప్రతి శుక్రవారం పసుపు పూసి బొట్టు పెట్టి నీరు పోస్తుంటాను. అమ్మవారు ఏకాదశి రోజు ఒక్క పొద్దు ఉంటుంది. ఆ రోజు మాత్రం నీరు ఇవ్వకూడదు. నీరు పోస్తే అమ్మవారి ఒక్క పొద్దును మనము భగ్నం చేసినట్లు. ప్రతి గురువారం ఆవు పాలు 1 స్పూన్ పరిమాణంలో ఆ చెట్టు మొదట్లో వేస్తూ ఉండాలి. మీరు ఎటువంటి సందేహము పడవద్దు. పసుపు కుంకుమ అనేది అమ్మవారికి శుభ సంకల్పం. మనం ఎలా పసుపు కుంకం ధరిస్తామో అమ్మవారు కూడా నిత్య సుమంగలిగా ఉండాలి. తులసమ్మ దగ్గర చెప్పుకోవలసినటువంటి శ్లోకం: బృందా బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని తులసి కృష్ణ జీవని.